హాయ్ అందరికీ ఎలా ఉన్నారు? అండ్ ఐఎమ్ బ్యాక్ విత్ అనదర్ వ్లాగ్. అండ్ ఇది వచ్చేసి వన్ మోర్ వీక్లీ వ్లాగ్ అనమాట. అండ్ ఇదైతే మండే మార్నింగ్. యాక్చువల్గా లావణ్య షాపింగ్కి వెళ్దాం అనింది బికాస్ దానికి కూడా హాలిడే అనమాట. సో మేమైతే ఫారెన్ మాల్కి వెళ్ళాము. నేనైతే విండో షాపింగ్ చేశాను, బట్ బాగున్నాయి. యాక్చువల్గా నేను ఒకటి సజెస్ట్ చేస్తాను, జూడియో కనుక మీరు ఎవరైనా వెళ్తే ట్రై మ్యాక్సిమం నైట్ డ్రెస్సెస్ అనమాట. బికాస్ నైట్ డ్రెస్సెస్ చాలా అంటే చాలా బాగుంటాయి జూడియోలో. అండ్ కొంచెం కాస్ట్ అయితే ఎక్కువగానే ఉంటుంది, బట్ ట్రస్ట్ మీ చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. నైట్ డ్రెస్ అని ఇంట్లో ఒక్కటే వేసుకునేలా ఉండదు. అండ్ కొంచెం ట్రావెలింగ్లో కానీ ఎల్స్ మీరు నైట్ టైం బయటికి వెళ్ళినప్పుడు వేసుకోవడానికి కానీ బాగుంటాయి అన్నమాట. నేనైతే జూడియోలో నైట్ డ్రెస్సెస్ మాత్రమే ప్రిఫర్ చేస్తాను. అండ్ ఆల్సో ఫుట్వేర్ అనమాట, షూస్ మనకు కొంచెం రీజనబుల్ రేట్లో వస్తుంది. ఇక్కడ ఈ నైట్ డ్రెస్ చూసారా, మెరూన్, ఐ థింక్ మెరూన్ కలర్ విత్ టాప్ అండ్ బాటమ్ అనమాట. నాకైతే బాగా నచ్చింది, బట్ కాస్ట్ అనేది టూ కాస్ట్లీ అనిపించింది. బికాజ్ టాప్ ఏమో ఆల్మోస్ట్ 499 అక్కడ ప్రైస్ చూస్తే, అండ్ బాటమ్ ఈజ్ ఆల్సో ద సేమ్ ప్రైస్ 499 అనమాట. అంటే సో ఆల్మోస్ట్ లైక్ 900 అట్లా పడుతుంది. 900 ఏంటి, ఇంకా ఎక్కువే పడుతుంది. 1000కి నైట్ డ్రెస్ పడుతుంది, బట్ కంఫర్ట్ ఈజ్ 100 out of 100 అనమాట. సో అందుకే ప్రిఫర్ చేయమని చెప్తాను. ఇంకా ఆ రోజు యాక్చువల్గా లావణ్య వాళ్ళ రిలేటివ్స్ వాళ్ళకి బట్టలు తీసుకోవాలి అని చెప్పి వచ్చామన్నమాట. బట్ నేనైతే అన్నీ చూస్తున్నాను అనమాట, అసలు ఎలా ఉన్నాయి, రేట్లు ఎలా ఉన్నాయి, అండ్ కలెక్షన్ ఎలా ఉంది అని అన్నీ చూస్తున్నాము. అండ్ జూడియోలో అంతగా ఏం నచ్చలేదు తనకి. సో మళ్ళీ మేము థింక్ మ్యాక్స్కి వెళ్ళాము అనుకుంటా. మ్యాక్స్ కన్నా ముందు ఐ థింక్ ప్యాంటలూన్స్ కూడా వెళ్ళాము. ఇంకా జూడియోలో అయితే మీకు ఆల్రెడీ తెలిసిందే కదా, ఇయర్ రింగ్స్ అండ్ అంటే లైక్ జ్యువెలరీ వేర్ చాలా బాగుంటాయని. నాకు ఇక్కడ క్యూట్గా అనిపించినవి కీ చైన్స్ అనమాట. ఎంత క్యూట్గా అనిపించిందంటే లిటరల్లీ కీ చైన్ పౌచెస్ లాగా ఉందన్నమాట. ఐ విల్ షో యూ ఎట్ ద ఇందులోనే కనిపిస్తూ ఉంటుంది మీకు. ఒక కీ చైన్స్ అనమాట, లైక్ వెరీ క్యూట్ కీ చైన్స్, అంటే పౌచెస్ టైప్ అండ్ బాగున్నాయి అనమాట. అందులో ఒక లిప్ బామ్ కూడా పెట్టుకొని మనం హ్యాండ్ బ్యాగ్కి జిప్కి మనం కీ లాగా పెడితే ఇట్ లుక్స్ వెరీ నైస్. అండ్ మనకు ఒక ప్రాపర్టీని అందులో యాడ్ చేసినట్టు కూడా ఉంటుంది అనమాట. బట్ యా కూల్గా అనిపించాయి. అంటే జూడియోలో ఒక చిన్నవి క్యూట్ థింగ్స్ కూడా బాగుంటాయి. అండ్ ఇక్కడైతే చూసారా నెయిల్ పాలిషెస్ ఎలా ప్యాకింగ్లో ఉన్నాయో. సో అవన్నీ అయితే నాకు నచ్చినాయి, కానీ నేనేం కొనలేదన్నమాట. నేను చెప్పిన కీ చైన్స్ ఇవే అనమాట. ఒక్కొక్కటి ఐ థింక్ 99 అనుకుంటా, అంతే 99 రూపీస్ అంతే, అంతకుమించి ఎక్కువ లేదు. బాగున్నాయి, 99 కదా అని కొనేద్దాం అనుకున్నా, కానీ ఎందుకో ఇప్పుడు నాకు అంత అవసరం లేదులే అనిపించింది. అండ్ ఇది లిప్స్టిక్ లాగా పెట్టుకోవచ్చు కదా, లిప్స్టిక్ అందులో హోల్డ్ చేసి ఉంచుకోవచ్చు. అండ్ బౌ టైప్ కీ చైన్స్ ఉన్నాయి. అండ్ లుక్ వెరీ క్యూట్ అనమాట, చాలా క్యూట్గా అనిపించింది. నెక్స్ట్ జూడియో అయిపోయాక స్టైల్ యూనియన్కి వచ్చాము. స్టైల్ యూనియన్లో వెస్ట్రన్ వేర్ బాగున్నాయి, కలెక్షన్ చాలా బాగుంది, కానీ ప్రైజింగ్ మాత్రం చాలా ఎక్కువ అనిపించింది. ఇందులో నాకు పార్టీ వేర్ కన్నా వెస్ట్రన్ వేర్వి చాలా నచ్చాయన్నమాట. లైక్ వాళ్ళే పెయిర్ చేసిన కార్డ్ సెట్స్ కానీ లైక్ బాగున్నాయి, కానీ ప్రైజింగే నాకు నచ్చలేదన్నమాట. అండ్ అది వేరే విషయం. కానీ బట్ యా నైస్, నాకైతే బాగా అనిపించింది స్టైల్ యూనియన్లో కూడా కలెక్షన్. మీరు వెళ్ళాలనుకుంటే వెళ్ళండి, బికాజ్ కొంచెం ప్రైజింగ్ ఉన్నా కానీ క్వాలిటీ పర్పస్ కానీ అండ్ కలెక్షన్ కానీ చాలా బాగుందన్నమాట. ఇక్కడైతే నేను చూసాను అనమాట, బాగున్నాయి అనిపించింది.
అయితే చాలా బిజీగా అయిపోయింది నాకైతే మాత్రం. బికాజ్ మండే షాపింగ్తో అయిపోయింది. ట్యూస్డే వచ్చేసరికి నేను చాలా సిక్ అయ్యాను అనమాట. బికాజ్ ద థ్రోట్ అంటే క్లైమేట్ చేంజ్ ఆర్ లాస్ట్ వీక్ నేను మా అక్క దగ్గర నుంచి వచ్చిన తర్వాత నుంచి కొంచెం క్లైమేటిక్ చేంజెస్ వల్ల నాకు కొంచెం కోల్డ్ అండ్ కాఫ్ వచ్చేసింది. సో దాంతో ఫుల్గా హెడేక్ అనమాట. ట్యూస్డే అంతా హెడేక్తో అయిపోయింది. ఇంకా నైట్కి నేను ట్యాబ్లెట్ వేసుకుంటే వెన్స్డే మార్నింగ్కి సెట్ అయింది. ఇంకా వెన్స్డే అయితే నేను ఇంకా మార్కెట్కి వెళ్ళాల్సి వచ్చింది. బికాజ్ నేను ఈ వీక్లో వరలక్ష్మి పూజ చేసుకున్నాను. సో దానికి కావాల్సినవన్నీ తెచ్చుకోవడానికి వెన్స్డే మార్కెట్కి వెళ్ళాను. అండ్ ఇంకా థర్స్డేకి మా అత్తయ్య వాళ్ళు వచ్చారనమాట. బికాజ్ మా ఆడపడుచు ఇక్కడ అంటే కొత్తగా ఇల్లు తీసుకున్నారు. సో అక్కడికి వెళ్తున్నారని మా అత్తయ్య గారు, మా చిన్న అత్తయ్య అందరూ వచ్చారనమాట. సో వాళ్ళని కలవడానికి థర్స్డే మధ్యాహ్నం నుంచి స్టార్ట్ అయ్యాను. అండ్ థర్స్డే స్టార్ట్ అయ్యాను. మళ్ళీ వాళ్ళతో అలా బయట తిరిగేసి మళ్ళీ నైట్ అయింది ఇంటికి వచ్చేసరికి. ఇంకా ఆ నైట్ నేను వరలక్ష్మీదేవికి పూజ చేసుకుంటున్నాను కాబట్టి ఆ డెకరేషన్స్, ఇంకా మా అత్తయ్య నా కోసం అక్కడ నుంచి కొంచెం చీర అన్నీ తెచ్చారనమాట. లైక్ కొంచెం బ్రాస్ ఐటమ్స్ కానీ అవి పూజలో పెట్టుకుంటానని చెప్పి అవి తెచ్చి, ఇంకా కొన్ని స్నాక్ ఐటమ్స్ లైక్ స్వీట్స్ అని ఇంకా చాలా తెచ్చారు. సో అవన్నీ సర్దుకొని మళ్ళీ నైట్ నేను పూజ డెకరేషన్ స్టార్ట్ చేసేసి ఎండ్ చేసేసరికి ఆల్మోస్ట్ 11:30, 12 అయిపోయింది అక్కడే. ఇంకా 12కి గోరింటాకు కూడా చేశారనమాట. గోరింటాకు రుబ్బారు. సో ఇంకా అది పెట్టుకొని పడుకునేసరికి ఆల్మోస్ట్ 1:30 అయిపోయింది. నేను యాక్చువల్లీ 2:30కి లేచి అన్నీ స్టార్ట్ చేసుకోవాలి. ఎందుకంటే ఆ రోజే మా ఆడపడుచు వెళ్ళిపోతుంది అనమాట కొత్త ఇంట్లోకి. సో ఆ టైంకి నేను వెళ్దామని ప్లాన్ చేసుకుంటే 2:30కి లేద్దాం అనుకునేసరికి నేను సడన్గా లేచి చూసేసరికి టైం 3:15 అట్లా అయిపోయింది. ఇంకా లేచి అన్ని ప్రిపరేషన్స్ చేశాను అనమాట. కానీ దానికి ముందు నేను చేసిన ప్రిపరేషన్స్ ఈ వీడియోలో మీకు వస్తాయి, చూడండి. అండ్ కొంచెం డిఐవై లాంటివి నేను ట్రై చేశాను ఈసారి. అండ్ లాస్ట్ ఇయర్ కూడా వరలక్ష్మి పూజ చేసుకున్నాను. ఆ డెకరేషన్ అప్పుడు ఎలా చేసుకున్నాను ఒక చిన్న క్లిప్ అయితే ఉంది, అది కూడా నేను ఇందులో యాడ్ చేశాను. అండ్ వాచ్ టిల్ ద ఎండ్ అనమాట. బికాజ్ అంత డెకరేటివ్ కానీ ఏదన్నా మీకు ఉపయోగపడుతుంది. బికాజ్ యాక్చువల్లీ నెక్స్ట్ వీక్ ఈ వీక్లో ఉంటుంది వరలక్ష్మి వ్రతం, వరలక్ష్మి పూజ. కానీ నేను ముందే చేసేసుకున్నాను అనమాట. బికాజ్ నాకు మళ్ళీ కుదురుతుందో కుదరదో అని చెప్పి నాకు కుదిరిన ఈ వీక్లో చేసేసుకున్నాను అనమాట. సో ఆ వీడియో కూడా ఇందులో వస్తుంది. ఆ చిన్న క్లిప్స్ కూడా యాడ్ చేశాను. ఒక డిఐవై కూడా ట్రై చేశాను. సో ఇవన్నీ వాచ్ టిల్ ద ఎండ్. అండ్ ఇక్కడ నేను క్యారెట్ లైన్కి వచ్చాను అనమాట. సో జస్ట్ ఫర్ కలెక్షన్ ఎలా ఉంది అని చూడడానికి. ఇందులో మనకి 18 క్యారెట్ కాదు 14 క్యారెట్ కూడా ఉంటుందంట. ఐ డోంట్ నో. నేను యాక్చువల్గా క్యారెట్ లైన్ కానీ ఆర్ జివా వీటిల్లో నేను 18 క్యారెట్ విత్ డైమండ్స్ ఉంటుంది అనుకున్నా, కానీ 14 కూడా ఉంటుందని నాకు తెలీదు. బట్ ఆ రోజు నేను అక్కడికి వెళ్ళినప్పుడు కొన్ని రింగ్స్ ట్రై చేశాను. కొంచెం చాలా అంటే చాలా బాగున్నాయి. ఇక్కడ కొంచెం జూమ్ చేస్తాను, అవి మాత్రం ట్రై చేశాను అనమాట. బాగున్నాయి. బట్ 14 క్యారెట్ విత్ 35 నుంచి ఒక 50,000 రేంజ్ ఆఫ్ రింగ్స్ చూసాను అనమాట. బాగున్నాయి. చిన్న చిన్న స్టార్ట్స్ కూడా చూసాను. యాక్చువల్గా నాకు రింగ్స్ అంటే చాలా ఇష్టం బేసికల్లీ. సో అవన్నీ ట్రై చేశాను అనమాట.
బాగున్నాయి అనిపించింది. సో, ఇంకా ఆ కలెక్షన్ కూడా చూసేసి ఇంకా ఆ రోజు ఇంటికి ఇంకా వచ్చేసామన్నమాట. వచ్చేసి నేను మళ్ళీ తినేసి మళ్ళీ టైలర్ దగ్గర నేను బ్లౌజ్ స్టిచ్చింగ్కి ఇస్తే అది వెళ్ళి తెచ్చుకున్నాను అనమాట. ఇంకా అలా వచ్చేసరికి ఇంకా నెక్స్ట్ డే చెప్పాను కదా, ఆబ్వియస్లీ ఫుల్గా అసలు సిక్ అయిపోయాను. ఇది వెన్స్డే నైట్ చేశాను అనమాట ఈ డిఐవై అని. బికాజ్ మళ్ళీ నాకు ఎక్కడ టైం సరిపోదేమో, మళ్ళీ మా అత్తయ్య వాళ్ళు వస్తారు కదా, సో వాళ్ళని చూడడానికి వాళ్ళ కోసం వెళ్ళాలి, ఆ రోజు లేట్ అవుతుంది నైట్ వచ్చేసరికి, ఇంకా వేరే డెకరేషన్ ఉంది. అందుకే వెన్స్డే నైటే నేను ఈ డిఐవై చేయడం స్టార్ట్ చేశాను. ఇది వచ్చేసరికి అది ఉంది కదా బౌల్ లాగా, నేను ఇది ఎందుకు చేశాను అంటే నా దగ్గర చిన్న లక్ష్మీదేవిది ఉందన్నమాట బొమ్మ, సో బ్రాస్ది. సో అది నేను కొంచెం పెట్టడానికి డెకరేటివ్గా చేద్దామని చెప్పి ఇలాంటిది నా దగ్గర బౌల్ మా అత్తయ్యే ఇచ్చారు, ఇది కూడా నాకు. సో ఇది ఉంటే దానికి డబల్ టేప్ అంటించేసి ఫుల్గా అంటే లైక్ పద్మం లాగా నేను ఈ తమలపాకులు అంటిస్తున్నాను అనమాట. సో అంటే ఫుల్గా కూడా వీడియో క్లిప్ తీసాను చూడండి. సో అలా డబల్ టేప్ పెట్టేసుకొని దాని చుట్టూ తమలపాకులు పెడుతున్నాను అనమాట. సో కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అనిపించింది. ఆఫ్కోర్స్ టైం టేకింగ్ అయినా నాకు ఆల్మోస్ట్ 1 అవర్లో అయిపోయింది ఈజీగానే. అండ్ ఆ కాడలు ఏవైతే ఉన్నాయో అవి కట్ చేసేసాలన్నమాట. కట్ చేసేసిన తర్వాత ఇలాగా ఒక్కొక్కటి అంటించుకోవాలి. సెకండ్ లేయర్ అలా థర్డ్ లేయర్ అంటించాను. అంటే ఫస్ట్ లేయర్ అంటించినప్పుడు రెండిటికి మధ్యలో ఉంటుంది కదా, ఆ మధ్యలోది సెకండ్ లేయర్ అనమాట. మళ్ళీ ఇంకా గ్యాప్ ఉన్నప్పుడు ఫిల్ చేయడానికి థర్డ్ లేయర్, అలా నేను యూస్ చేశాను, అలా డెకరేషన్ చేశాను అనమాట. ఫైనల్ లుక్ అయితే ఇలా వచ్చిందనమాట. ఇది ఎందుకు చేశాను అనేది లాస్ట్లో నేను పూజ చేసిన వీడియో క్లిప్స్ తీసాను, అందులో తెలుస్తుంది. అండ్ ఈ డెకరేషన్ వచ్చేసరికి నేను ముందు రోజు మా అత్తయ్య వాళ్ళని కలిసేసి ఇంకా నైట్ వచ్చిన తర్వాత నుంచి కూర్చొని స్టార్ట్ చేశాను అనమాట ఈ డెకరేషన్. ఇది ఏం లేదు, నేను ఎలా చేశాను అంటే ఫస్ట్ వెనకైతే ఒక పాలిథిన్ కవర్ అంటించేసాను. అంటించేసి మనకి ఎంత లెంత్ వరకు కావాలి అనేది అంటించాను అనమాట. అంటించిన దగ్గర నుండి మనకి ఎంత లెంత్ కావాలి అంత లెంత్ చూసుకొని ఒక ప్లాస్టిక్ రేపర్ అంటించేసాను నార్మల్ ప్లాస్టర్తో. ఆ తర్వాత దాని మీద ఒక్కొక్క మామిడాకు అంటించాను అనమాట, లేయర్స్గా. ఇంకా మరీ ఓన్లీ ఆకులే కనిపిస్తున్నాయని ఇంకా పూలు యాడ్ చేశాను, అంతే డెకరేషన్. సో ఇది నాకు వచ్చిన సింపుల్ డిఐవై అనమాట. అండ్ ఇదైతే ఇంకా ఆ రోజు మార్నింగ్, నా పూజ రోజు మార్నింగ్ అనమాట. లేచి ఇంకా కొంచెం ఊడ్చుకొని తుడుచుకున్న తర్వాత స్టార్ట్ చేశాను ఇంకా. బట్ వెదర్ మాత్రం ఆ మార్నింగ్ టైం కదా చాలా పీస్ఫుల్గా అనిపించింది. ఎంత పీస్ఫుల్గా అంటే అసలు ఏ సౌండ్ లేకుండా చాలా హాయిగా అనిపించింది అనమాట. బికాజ్ నేను ఎప్పుడు అంత ఎర్లీగా లేవను కదా, సో నాకు తెలియలేదు. ఆ రోజు కొంచెం పీస్ఫుల్గా అనిపించింది. ఇంకా లేచి మొత్తం పూజ దగ్గర అన్నీ సర్దుకొని ప్రసాదాలు స్టార్ట్ చేశాను అనమాట. ఇక్కడైతే బెల్లం కుడుములు చేస్తున్నాను.
బెల్లం కుడుములకి పక్కన ఆల్రెడీ బెల్లం పాకం అంటే కొంచెం బెల్లం వేసి వాటర్ వేసి కొంచెం లిక్విడ్ ఫామ్లో రావాలని చెప్పి అక్కడ బెల్లం పెట్టాను పక్కన. ఇటువైపు వచ్చేసరికి వాటర్ బాగా మరిగిన తర్వాత బియ్యం రవ్వని యాడ్ చేసేసి కొంచెం దగ్గరికి వచ్చాక ఈ పాకం అందులో యాడ్ చేస్తాను. మనకు కొంచెం కొబ్బరి కూడా నేను తురిమి వేసుకున్నాను అనమాట. అంటే కొంచెమే వేసాను, కావాలి అనుకుంటే ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు. అలా బెల్లం కుడుములు చేశాను, ఎందుకంటే వాయనంలో ఇవ్వాలి కాబట్టి. కొంచెం బెల్లం కుడుములు కూడా చేశాను, వడపప్పు చేశాను, కొంచెం చలివిడిలాగా చేశాను, పానకం, కొంచెం పరమాన్నం చేశాను. అంతే, నా దగ్గర ఉన్న ఫ్రూట్స్తో ప్రసాదాలు అలా రెడీ చేసేసాను అనమాట. ఇప్పుడు అదే చెప్పాను కదా, ఆ బెల్లం అందులో కలిపేస్తున్నాను. ఆరిన తర్వాత మనం చేతికి నెయ్యి రాసుకోవచ్చు, ఆరెల్స్ లాస్ట్లో దాంట్లో కూడా నెయ్యి యాడ్ చేశాను. తర్వాత ఉండలు చేసుకొని స్టీమ్ చేసుకోవడమే అనమాట. అండ్ శనగలు కూడా కొంచెం స్టీమ్ చేశాను వాటితో పాటు, అంటే ముందు రోజే నానబెట్టుకున్నాను, వాటిని కొంచెం స్టీమ్ కూడా చేశాను అనమాట. ఇక్కడ పాలు పెట్టాను, ఇంకా పరమాన్నం చేయడానికి పాలు స్టవ్ మీద పెట్టాను. దానికి కూడా నేను బెల్లాన్ని కరగబెట్టేసుకుంటున్నాను అనమాట. ఎందుకంటే ఎలా అయితే అంటే గడ్డగా ఉన్న బెల్లం అనుకోండి, కరగడానికి టైం పడుతుంది, కానీ అదే మనం కరిగించుకున్న బెల్లం అయితే ఈజీగా అయిపోతుందని ప్రాసెస్ చేస్తాను. అసలు ఆ రోజు అయితే ఎంత హడావిడి అంటే నాకు మైండ్లో చాలా రన్ అవుతుంది, దీని తర్వాత అది చేయాలి, దీని తర్వాత ఇది చేయాలి అని. దాంట్లో కొన్ని మర్చిపోయాను కూడా. బట్ ఏదైతే ఏంటి పూజ అయితే చేసుకున్నాను, ప్రశాంతంగా అయిపోయింది అనిపించింది. బట్ అంటే తెలిసిందే కదా, కొంచెం టెన్షన్ వస్తుంది, ఎలా జరుగుతుందా, అన్నీ కరెక్ట్గా అవుతాయా లేదా అని మైండ్లో అలా రన్ అవుతూ ఉంటుంది. కానీ ఇంకా మనం చేయాల్సినవి చేసేయడం అంతే. ఇక్కడ స్టీమ్కి పెట్టేస్తాను. ఇక్కడ వచ్చేసరికి ఇంకా పాలు మరిగిపోయినాయి కదా, సో ఆల్రెడీ నానబెట్టుకున్న బియ్యాన్ని కూడా అందులో వేసేస్తున్నాను అనమాట. సో సైమల్టేనియస్గా అటు స్టీమ్కి పెట్టుకోవడానికి రెడీ చేసేసాను, ఇక్కడ పరమాన్నం కూడా అయిపోతుంది. సో అన్నీ ప్యారల్గా చేసుకుంటే కానీ టైంకి అవ్వలేదన్నమాట. యాక్చువల్గా 6కి కంప్లీట్ చేసేసి నేను మళ్ళీ చెప్పాను కదా మా ఆడపడుచు వాళ్ళ ఇంట్లోకి వెళ్తున్నారు అని చెప్పి, అక్కడికి వెళ్దాం అనుకున్నాను కానీ 6కి అయితే అసలు అవ్వలేదు. సో నేను మళ్ళీ రెడీ అవ్వడం, సో దానివల్ల అంటే పూజకి అన్నీ రెడీ చేసుకోవాలి, దాని తర్వాత నేను రెడీ అవ్వాలి, సో అవ్వలేదు. ఆల్మోస్ట్ లైక్ 7కి, పోన్లే 6కి అనుకుంటే 7కి అయిపోయింది. 7కి ఇంకా దెన్ 7:30 నుంచి ఇంకా నేను కొంచెం మళ్ళీ ఫ్రెష్ అయ్యి నేను మళ్ళీ ఆటో బుక్ చేసుకొని నేను మా ఆడపడుచు వాళ్ళ ఇంటికి వెళ్ళాను అనమాట. నేను ఇలా అయితే నా పూజ చేసుకున్నాను. అండ్ చూసారా, నేను అమ్మవారి కోసం రెడీ చేసిన ఆ తమలపాకుల్లో అమ్మవారిని పెట్టాను. అండ్ ఆబ్వియస్లీ అందరూ చేసినట్టే వ్రతం చేసుకున్నాను. అండ్ దిస్ ఈజ్ హౌ ఐ డెకరేటెడ్ అండ్ ఐ పర్సనల్లీ డూ మై DIYs అనమాట. అండ్ ఇది లాస్ట్ క్లిప్, లాస్ట్ ఇయర్ పూజ చేసుకున్నది. సో ఈ ఇయర్ అలా చేసుకున్నా, లాస్ట్ ఇయర్ ఇలా చేసుకున్నా అనమాట. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్. థ్యాంక్ యూ అండ్ సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.